వెల్కమ్ టు రాకేష్ కార్ వరల్డ్. ఇప్పుడు మనం రివ్యూ చేస్తుంది టొయోటా గ్లాంజా. ఈ యొక్క సెగ్మెంట్లో మనకి చాలా ఉన్నాయి కంపారిజన్లో చూస్తే, లైక్ టాటా ఆల్ట్రోజ్ అండ్ సుజుకి బెలెనో అండ్ అదేవిధంగా మనకి సుజుకి ఫ్రాంక్స్ అండ్ టాటా పంచ్. మన దీనికి ఎక్కువగా కాంపిటీషన్ చూస్తే మనం ఎక్కువగా హోండా i20. ఈ యొక్క సెగ్మెంట్లో నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే టొయోటా గ్లాంజా. ఎందుకనేసి అంటే నేను ఎప్పుడు కూడా ప్రిఫర్ చేసేది ఓన్లీ వన్ థింగ్, సేఫ్టీ. టొయోటా ఒక బిల్డ్ క్వాలిటీలో అయినా, అదేవిధంగా సేఫ్టీ లెవెల్లో అయినా సరేనే నాకు చాలా పర్సనల్గా నచ్చింది. అందుకే నేను ఈ ఇయర్లో కూడా దీన్నే రివ్యూ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈరోజు నేను టొయోటా గ్లాంజా వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ టొయోటా సేఫ్టీ అండ్ రిలయబిలిటీ. తర్వాత మైలేజ్ సూపర్ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా లో, రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది, ఫ్యూచర్లో అస్సలు లాస్ అవ్వరు మీరు. అండ్ ఇంకో మెయిన్ పాయింట్, ట్యాక్సీకి కూడా చాలా పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది. సో ఫ్యామిలీ యూస్ అండ్ కమర్షియల్ యూస్తో కూడా గ్లాంజా ఒక స్మార్ట్ చాయిస్. ఈ వీడియో ఎండింగ్లో మీకు గ్లాంజా ఎక్స్ షోరూమ్ ప్రైజెస్, ఆన్ రోడ్ ప్రైజెస్, వేరియంట్స్ అండ్ ఫీచర్స్ అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ సెగ్మెంట్లో ఉన్న సుజుకి బెలెనో, హోండా i20, సుజుకి ఫ్రాంక్స్, టాటా పంచ్, టాటా ఆల్ట్రోజ్తో కంపేర్ చేసి గ్లాంజాలో ఏం బెటర్, ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది, మీ యూస్కి ఏది బెస్ట్ ఆప్షన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. దిస్ ఇస్ టొయోటా గ్లాంజా స్మార్ట్ కీ. లాక్ ది కార్, అన్లాక్ ది కార్. కీ బ్యాక్ సైడ్లో టొయోటా లోగోతో చాలా అగ్రెసివ్ లుక్ అండ్ చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్తో ఉంది. టొయోటా గ్లాంజా టోటల్గా 4 మెయిన్ వేరియేషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ వేరియంట్ ఇస్ బేస్ అండ్ ఎస్ అండ్ జీ వేరియంట్ ఇస్ మిడ్ వేరియంట్ అండ్ వి ఇస్ టాప్ అండ్ వేరియంట్. అదేవిధంగా ఈ యొక్క కార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ సిఎన్జిలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక కార్ లెంత్ వచ్చేసరికి 3.9 మీటర్స్ అండ్ విత్ వచ్చేసరికి 1.7 మీటర్స్ అండ్ హైట్ వచ్చేసరికి 1.5 మీటర్స్. బ్రేక్స్ విషయంలోకి వస్తే ఫ్రంట్ వచ్చేసరికి డిస్క్ బ్రేక్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రియర్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. 16-inch అలాయ్ వీల్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 195/55 R16 టైర్స్. ఇప్పుడు మనం ఇంజిన్ సౌండ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంజన్ కెపాసిటీ ఇస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ విత్ 4 cylinders అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 6000 RPM. టార్క్ వచ్చేసరికి 113 Nm. మైలేజ్ విషయంలోకి వస్తే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇస్ 22 to 23 km/L అండ్ ఆటోమేటిక్లోకి వస్తే 23 to 24 km/h. ఈ ఇంజన్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ఇస్ 37 liters. హియర్ ఈస్ విండ్షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్, గ్లాసెస్ క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మన బ్యాటరీ 12 volt మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ వస్తుంది. ఫ్రెండ్స్, టొయోటా గ్లాంజాలో ప్రీమియం క్రోమ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది టొయోటా లోగోతో. అండ్ ఇక్కడ మనం హెడ్లైట్స్ విషయానికి వస్తే ఫుల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లైట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. నైట్ డ్రైవింగ్లో బెటర్ విజిబిలిటీ అండ్ షార్ప్ ఫోకస్ ఉంటుంది. అండ్ అండర్ ది హెడ్లైట్స్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాగో రైనో విజిబిలిటీలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. టొయోటా గ్లాంజా ఫ్రంట్ గ్రిల్ చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు. ఇక్కడ వైడ్ హనీకామ్ ప్యాటర్న్ గ్రిల్ వల్ల కార్కి స్పోర్టీ అండ్ బోల్డ్ లుక్ వస్తుంది. క్రోమ్ ఫినిషింగ్ స్ట్రిప్ గ్రిల్ కి క్లాసీ టచ్ యాడ్ చేస్తుంది. ఈ గ్రిల్ డిజైన్ వల్ల ఇంజిన్ కి ప్రాపర్ ఎయిర్ ఫ్లో అనేది అవుతుంది. ఫ్రంట్ లుక్ షార్ప్ గా కనిపిస్తుంది. డే టైంలో కూడా కార్ స్టాండ్ అవుట్ అవుతుంది. టోటల్ ఫ్రంట్ లుక్ చూస్తే చాలా షార్ప్ అండ్ ప్రీమియం గా కనిపిస్తుంది విత్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ బ్లాడ్ గ్రిల్ అండ్ క్రోమ్ ఫినిషింగ్. ఈ కార్ 360 కెమెరా కాబట్టి సైడ్ కెమెరా ఆప్షన్ తో పాటు మనం ఇక్కడ చూస్తుంటే క్రోమ్ ఫినిషింగ్ లైన్ ఫ్రమ్ స్టార్టింగ్ టు అలా ఎండింగ్ వరకు కూడా చాలా ప్రీమియం క్లాసిక్ లుక్తో చాలా బాగుంది చూడడానికి కూడా. ఇప్పుడు మనం టొయోటా గ్లాంజా రియర్ సైడ్ చూస్తున్నాం. డిఫాగర్ ఫంక్షన్ కూడా టాప్ వేరియంట్స్లో అవైలబుల్. రెయినీ అండ్ ఫాగీ కండిషన్స్లో రియర్ గ్లాస్ క్లియర్గా కనిపిస్తుంది. రియర్ సైడ్ 4 సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బూట్ స్పేస్ చూస్తే 335 లీటర్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు సిఎన్జి వేరియంట్ అయితే 313 లీటర్. నైట్ టైం విజిబుల్కి ఇచ్చిన హెలజన్ లైట్ అండ్ ఇక్కడ మీకు హుక్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఇలాగే చూస్తుంటే ఇక్కడ రియర్ వార్నింగ్ ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ ఆర్ ఫ్లాట్ టైర్ సిచ్యువేషన్లో రోడ్ మీద ప్లేస్ చేసి వెహికల్స్కి అలర్ట్ ఇస్తుంది. సేఫ్టీ కోసం చాలా ఇంపార్టెంట్ ఐటమ్. అదేవిధంగా జాక్ టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనం ఇప్పుడు స్పేర్ వీల్ చూసామంటే ఇది 195/55 R16తో సేమ్ యాజ్ అలాయ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో ఫోల్డింగ్ ORVM మిర్రర్స్ వస్తాయి. కార్ లాక్ చేసినప్పుడు మిర్రర్స్ ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతాయి.
రియర్ సైడ్ చూస్తే అప్పర్ పార్ట్లో సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్, లోవర్ పార్ట్లో డ్యూరబుల్ ప్లాస్టిక్ అనేది యూజ్ చేశారు. అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా బాటిల్ హోల్డర్స్ ఆర్ స్మాల్ ఐటమ్స్ కంపార్ట్మెంట్స్ అనేవి ఈజీగా. మిడ్ అండ్ టాప్ వేరియంట్స్ లో కూడా ఫోల్డబుల్ సెంటర్ ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు వీళ్ళు. సో లాంగ్ డ్రైవ్స్ కి రియర్ ప్యాసింజర్స్ కి ఎక్స్ట్రా కంఫర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. నా హైట్కి అయితే కొంచెం ఓకే. మీరు లెగ్స్ కూడా కంఫర్టబుల్గానే ఉంది, అంత ఇబ్బందిగా అయితే ఏం లేదు. డ్రైవర్ డోర్ చూస్తే చాలా ప్రాక్టికల్గా అండ్ స్మార్ట్గా డిజైన్ చేశారు. విండో కంట్రోల్స్ ఆల్ 4 విండోస్ ఆపరేట్ చేయొచ్చు. విండో లాక్ బటన్, రేర్ విండోస్ యాక్సిడెంటల్ ఓపెన్ కాకుండా కంట్రోల్ చేయొచ్చు. సైడ్ మిర్రర్ అడ్జస్ట్ అండ్ ఫోల్డ్ బటన్, సెంటర్ లాక్ బటన్, స్మాల్ బ్లాక్ పుష్ బటన్ లాక్, డోర్. అదేవిధంగా మనకి కార్లో 4 స్పీకర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. పాసెంజర్ సైడ్ విండ్షీల్డ్లో మనకి లైట్తో కూడా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా సేమ్ యాజ్ డ్రైవర్ సైడ్ ఆల్సో. ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్. హియర్ ఈస్ గ్లవ్ బాక్స్. టాప్ ఫినిషింగ్ స్మూత్ అండ్ సాఫ్ట్ టచ్గా మెటీరియల్తో ప్రొవైడ్ చేశారు. ఐ లైక్ దిస్ ఫినిషింగ్ హియర్. గ్లాంజా స్టీరింగ్ వీల్ చూస్తే చాలా కంఫర్టబుల్ అండ్ ఫంక్షనల్గా డిజైన్ చేశారు. లైక్ ఫోన్ కంట్రోల్స్, ఆడియో కంట్రోల్స్, ఆండ్రాయిడ్ ఆటో కనెక్షన్ అండ్ యాపిల్ ఎయిర్ప్లే కనెక్షన్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి ఆటో కనెక్ట్ చేయొచ్చు. రైట్ సైడ్ చూస్తే ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఇలాగ మన అన్ని కూడా మనం ఇక్కడ నుంచే మన ఇండికేటర్స్ అవి సెట్ చేసుకో. గ్లాంజాలో క్లియర్గా కనిపించే హెడ్ అప్ డిస్ప్లే నాకు ఈ ఫీచర్ అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీనివల్ల స్పీడ్ మరియు ఇంపార్టెంట్ డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా గ్లాస్ మీద కనిపిస్తాయి. డ్రైవర్కి ఎలాంటి ఫోకస్ తగ్గకుండా సేఫ్టీ అండ్ కంఫర్టబుల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. 7-inch మల్టీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. ఇందులో మనం స్పీడ్, ఆర్పిఎం, ఫ్యూల్, మైలేజ్, గేర్ పొజిషన్ మరియు వార్నింగ్ అలర్ట్స్ క్లియర్గా కనిపిస్తాయి. 9-inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనం మ్యూజిక్, నావిగేషన్, కాల్స్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ అదేవిధంగా మనం యాపిల్ కార్ప్లే ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ మనం మాన్యువల్గా చూడొచ్చు. ఆటోమేటిక్గా టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఏసీ టర్న్ ఆఫ్, టర్న్ ఆన్, రియర్ లిటిల్ బిట్ ఫీచర్స్. గ్లాంజాలో అడ్వాన్స్డ్ 360-degree కెమెరా యూస్ చేస్తున్నారు. సో కార్ చుట్టూ ఉన్న ఏరియా మొత్తం టాప్ వ్యూలో స్క్రీన్ మీద కనిపిస్తుంది. పార్కింగ్, నేరో రోడ్స్, టైట్ టర్న్స్లో కూడా మనం ఈజీగా మనం 360-degree కెమెరాని యూస్ చేసి సేఫ్గా పార్కింగ్ చేయొచ్చు. మ్యాక్సిమం స్క్రాచెస్ అనేవి తగ్గుతాయి. 4 స్పీకర్తో ఇప్పుడు మనం సాంగ్ అయితే ప్లే చేసి చూద్దాం. ఫుల్ సౌండ్ పెట్టినా సరే అసలు 1 స్పీకర్ ప్లే చేస్తున్నట్టు ఉంది. సౌండ్ అయితే నాకు కొంచెం కూడా ఏం నచ్చలేదు. బట్ ఈ ప్రైస్కి సౌండ్ ఓకే. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టే టొయోటాలో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ అని. యాక్సిడెంట్ టైంలో డ్రైవర్ మరియు ప్యాసింజర్కి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నో పవర్లెస్ ఛార్జింగ్ హియర్. మనం ఇక్కడ చూస్తే 12 volts ఛార్జింగ్ సాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. పక్కన మనం చూస్తే యూఎస్బి ఛార్జింగ్ హియర్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం స్పేస్ పెట్టుకోవడానికి. సో హియర్ ఈస్ ఏ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5-speed గేర్ రాడ్. డ్రైవర్కి ఇది ఓన్లీ హై అండ్ వేరియంట్లో మాత్రమే ప్రొవైడ్ చేశారు ఆర్మ్రెస్ట్ది. సో అదేవిధంగా ఇక్కడ మనం చిన్న స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు, వెరీ స్మాల్ స్టోరేజ్. ఓవరాల్గా చెప్పాలంటే ఇంటీరియర్ చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు. డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, సాఫ్ట్ టచ్ ఫినిషింగ్ మరియు నీట్ లేఅవుట్ వల్ల ఇన్సైడ్ చాలా ఫీల్ వస్తుంది. అండ్ చూడడానికి కూడా చాలా సింపుల్ లుక్తో ఎటువంటి మోర్ ఫినిషింగ్ కాకుండా చాలా క్లియర్ అండ్ విజిబుల్గా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. ఐ లైక్ దిస్. ఇప్పుడు నేను బేస్ వేరియంట్ నుంచి హై వేరియంట్ వరకు బేస్ వేరియంట్లో ఏ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నాయి, మిడ్ వేరియంట్లో ఏ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నాయి, అదేవిధంగా హై వేరియంట్లో ఏ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నాయి అనేవి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ బేస్ వేరియంట్ వచ్చేసరికి ఈ వేరియంట్లో హెడ్లైట్స్ వచ్చేసరికి హెలజన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా 15-inch స్టీల్ వీల్స్, అదేవిధంగా సేఫ్టీ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ విత్ ఈబీడీ. ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ వచ్చేసరికి జస్ట్ 7 inches ఓన్లీ. అండ్ మిర్రర్స్ కూడా మీరు మాన్యువల్గా ఫోల్డ్ చేసుకోవాలి. టర్న్ ఇండికేటర్స్ అనేవి ఆప్షెట్గా ఉంటాయి. అండ్ అదర్ మాన్యువల్ ఏసీ, బేసిక్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. అండ్ నవ్ వి ఆర్ గోయింగ్ ఫర్ ఎన్ మిడ్ వేరియంట్, ఎస్ వేరియంట్లో హెడ్లైట్స్ కూడా ఎలజెంట్ ప్రాజెక్టులు ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్స్ వచ్చేసరికి 15 inches అండ్ ఇన్ఫర్టైన్మెంట్ ఆల్సో 7-inch టచ్ స్క్రీన్ విత్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో. మిర్రర్స్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, టర్న్ ఇండికేటర్స్ ఇంటిగ్రేటెడ్. అదర్ వచ్చేసరికి రియర్ పార్కింగ్ సెన్సర్స్, బెటర్ ఇంటీరియర్, సిఎన్జీ ఆప్షన్స్ అవైలబుల్.
జీ వేరియంట్ కూడా మిడ్ వేరియంట్ అండ్ హై వేరియంట్ లాగా అనిపిస్తుంది. అండ్ హెడ్ లైట్స్ వచ్చేసరికి ఎల్ఈడి ప్రొజెక్టర్, వీల్స్ వచ్చేసరికి 16 ఇంచ్ అలాయ్ వీల్స్, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వచ్చి 7 to 8 ఇంచ్ టచ్ స్క్రీన్ అండ్ రియర్ కెమెరా డిస్ప్లే, స్టీరింగ్ వచ్చేసరికి లెదర్ వ్యాపర్ ప్లస్ మల్టీ ఫంక్షన్ బటన్స్, సేఫ్టీ వచ్చేసరికి ఆటో డిమింగ్ రివర్ వ్యూ ప్లస్ 360-degree కెమెరా, అదర్స్ పుష్ స్టార్ట్ బటన్, ఓఆర్విఎం ఆటో ఫోల్డింగ్, ఫోల్డబుల్ రియర్ సీట్స్, ఫ్యాబ్రిక్ ప్లస్ ప్లాస్టిక్ ట్రిమ్స్. ఇప్పుడు మీరు చూసిన కార్ హై వేరియంట్, ఇట్స్ వి. సో వీలో మనకు వచ్చేసరికి ఏంటంటే టాప్ వేరియంట్ కాబట్టి ఫుల్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ ప్లస్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, 16 ఇంచ్ అలాయ్ వీల్స్, ఇన్ఫోటైన్మెంట్ 8 ఇంచ్ టచ్ స్క్రీన్, యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో వాయిస్ కమాండ్, సేఫ్టీ ప్యాకేజెస్ విత్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS ప్లస్ EBD ప్లస్ 360-degree కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఆటో డిమింగ్ మిర్రర్, అదర్స్ వచ్చేసరికి లైక్ క్రోమ్ ఫినిషింగ్, ఫ్రంట్ గ్రిల్, రియర్ లైన్, ప్రీమియం ఇంటీరియర్స్, ప్రీమియం సీట్స్ కంఫర్ట్, full digital instrument cluster, leather wrapped seating. In this image, here we know starting from 8 lakhs to 11 lakhs from ex-showroom prices to on-road prices. ఈ సెగ్మెంట్ లో కాంపిటేటర్స్ ఉన్న అన్ని కార్స్ లో నాకైతే టొయోటా గ్లాంజా అయిన పర్సనల్ గా బెస్ట్ కార్ అనిపించింది. గ్లాంజా అండ్ మారుతి బెలెనో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని సేమ్, బట్ బ్రాండ్ ఒకటే చేంజ్ అవుతుంది అండ్ సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ. గ్లాంజా అండ్ హోండా i20 కంపేర్ చేస్తే అన్నీ సేమ్, బట్ ఏంటంటే హోండా i20లో మీకు ప్రీమియం ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, లైక్ ఇంటీరియర్ అనేవి, స్టీరింగ్ వీల్స్లో కెమెరా, సో మెనీ ఫీచర్స్ ఎక్స్ట్రాగా. ఓవరాల్ కంపారిజన్ విత్ టొయోటా గ్లాంజా, మారుతి బెలెనో అండ్ హోండా i20. Thank you for watching my blog. If you like this content, drop a like and share and subscribe.